ఎందరో సినిమా బానిసలు అందరికీ నా వందనాలు. వెల్కమ్ బ్యాక్ టు ఫస్ట్ డే ఫస్ట్ షో. ఈరోజు నేను మీకు ఒక హారర్ సిరీస్ పరిచయం చేయబోతున్నాను. సిరీస్ పేరు వచ్చేసి ఫ్రమ్. ఇది 2022 నుంచి ఇప్పటి వరకు 3 సీజన్స్ కంప్లీట్ అయ్యాయి. ఇప్పుడు 4th సీజన్ ఏప్రిల్ నుంచి రన్ అవుతుంది. ఇది ఒక యూఎస్ టెలివిజన్ సిరీస్. అందుకే 4th సీజన్ ఎపిసోడ్స్ ఏమో వీక్లీ వన్స్ కానీ లేకపోతే 10 డేస్కి ఒకసారి రిలీజ్ చేస్తారు. ఇంకా ఈ సిరీస్ ఎలా ఉంటుందన్న విషయానికి వస్తే, సిరీస్ స్టార్టింగ్లో అడవిలో ఒక కాలనీ ఉంటుంది. ఆ కాలనీలో ఈవినింగ్ 6 తర్వాత ఎవరు బయటికి రాకూడదు. ఒక ఆయన వచ్చి గంట కొడతారు. ఆయన గంట కొట్టిన వెంటనే అందరూ వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి డోర్స్ విండోస్ అన్నీ లాక్ చేసుకోవాలి. డోర్కి అడ్డంగా ఒక స్టోన్ పెట్టుకుంటారు. ఎందుకంటే నైట్ టైం అక్కడికి ఆ మాన్స్టర్స్ వస్తాయి. ఆ మాన్స్టర్సా జాంబీసా లేకపోతే దెయ్యాలా అన్నది ఎవరికి తెలీదు. ఇంకా అవి రివీల్ చేయలేదు. మనం జస్ట్ మాన్స్టర్స్ అనుకుందాం. వాళ్ళు నైట్ టైం వస్తారనమాట. నైట్ టైం వచ్చి డోర్ కొడతారు. డోర్ కొట్టి మేము మీ ఫ్రెండ్స్ అని చెప్తారు, లేకపోతే మీ ఫ్యామిలీ మెంబర్స్ అంటారు, లేదంటే లెట్స్ హ్యావ్ ఫన్ అంటారు. పొరపాటున డోర్ తీసామంటే మన పని అయిపోయినట్టే. ఆ కాలనీలో ఉన్న మనుషులు అక్కడ రెసిడెంట్స్ కాదు, వాళ్ళందరూ అక్కడికి వచ్చి ట్రాప్ అయిపోయిన వాళ్ళే. సపోజ్ వాళ్ళ వేలో అలా వెళ్తుంటే అడవుల మధ్యలో దారిలో ఒక చెట్టు పడిపోయి ఉంటుంది. అక్కడ ఆ చెట్టు పడిందంటే వాళ్ళు ఇంకా ట్రాప్ అయిపోయినట్టే. ఆ చెట్టు పడితే ఎవరైనా ఏం చేస్తారు? వచ్చిన దారిలో వెనక్కి వెళ్తారు. కానీ వాళ్ళు ఎంత వెనక్కి వెళ్ళినా వాళ్ళు వచ్చిన దారి రాదు. అలా వెళ్ళే కొద్దీ వాళ్ళకి కాలనీ కనిపిస్తుంది. అది దాటి వెళ్ళిపోయినా సరే మళ్ళీ సర్క్యులర్ వేలో వచ్చేసి మళ్ళీ ఆ కాలనీ వస్తుంది. అలా ఎంత వెళ్ళినా సరే ఆ కాలనీ దగ్గరే ఎండ్ అవుతారు. సో అక్కడ ఉన్న వాళ్ళ మనుషులంతా అక్కడ అలా ట్రాప్ అయిపోయిన వాళ్ళే. ఫైనల్గా అది తెలుసుకొని ఆ ఇంట్లో ఉంటేనే వాళ్ళు సేఫ్ అవుతారు, ఆ కాలనీలో ఉంటేనే. సో ఆ కాలనీలో ఇంకా ఉంటారు. ఇప్పుడు నేను చెప్పిన విషయం అంతా ఫస్ట్ సీజన్లో ఫస్ట్ ఎపిసోడ్లో హాఫ్ పార్ట్ మాత్రమే. మిగతా సిరీస్ అంతా ఉంటుంది. షాకులు, జలకులు, ట్విస్టులు, దెబ్బ మీద దెబ్బ, ప్రతి సీను క్లైమాక్స్ లా ఉంటది. చాలా థ్రిల్లింగ్గా ఉంటాయి ఎపిసోడ్స్. ఎపిసోడ్ ఎండింగ్లో మంచి ట్విస్ట్ ఆర్ సస్పెన్స్తో ఎండ్ చేస్తాడు. సీజన్ ఎండింగ్ అయితే ఊహకందని బుర్రపాటు ట్విస్ట్తో ఎండ్ చేస్తాడు. ఈ సిరీస్తో వచ్చిన ప్రాబ్లం ఏంటంటే, ఆ మాన్స్టర్స్ ఎవరన్నది ఎవరికి తెలియదు. అక్కడ ఉన్న జనాలకి తెలియదు, ఆ డైరెక్టర్కి తెలియదు, ఆ మాన్స్టర్స్కే తెలియదు వాళ్ళు ఎవరన్నది. మధ్యలో ఎక్కువ పార్ట్ డే టైంలో క్యారెక్టర్స్ మధ్య కాన్వర్సేషన్స్ ఉంటాయి. అవి చాలా బోరింగ్గా ఉంటాయి. సో 1.25 ఆర్ 1.5 స్పీడ్లో లేపేయచ్చు. నైట్ అయితే ఆ మాన్స్టర్స్ వస్తాయి కదా, ఆ సీన్స్ అన్నీ మంచి ఇంట్రెస్టింగ్ ఉంటాయి. అన్ని క్యారెక్టర్స్కి మనం క్లోజ్ అయిపోతాం. మెయిన్ లీడ్ బోయిడ్ అని ఒకడు ఉంటాడు, ఆయన చాలా బాగా చేశాడు. అందులో ఒక డాక్టర్ ఉంటుంది క్రిస్టి అని, ఆమె నా క్రష్. సో ఆమె జోలికి వెళ్ళొద్దు. అన్ని క్యారెక్టర్స్కి మనం కనెక్ట్ అయిపోతాం. ఈ సిరీస్ ప్రైమ్ వీడియోలో అవైలబుల్లో ఉంది, చూసేయండి. 4 సీజన్స్ ఉన్నాయి కాబట్టి మీరు ఫ్రీగా ఉన్నప్పుడు మాత్రమే చూడండి, లేదా మీ వీలు బట్టి మీకు నచ్చినప్పుడు ఎపిసోడ్స్ లేకుండా మీ ఇష్టం. ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఛానల్ పెట్టిన రోజు నుంచి ఆ సబ్స్క్రైబర్స్ ఇంకా పెరగట్లేదు, అలానే ఉంది. మీరు ఒక పని చేయండి, ఈ వీడియోని ఒక 3 షేర్ చేయండి, ఆ 3 ఇంకో 3 షేర్ చేయమనండి. అలా 3 కలిసి ఏదో ఒక రోజు 30 లక్షలు అవ్వాలి. మనిషిగా పుట్టినందుకు ఎవరికైనా ఇంత సహాయం చేయరా? ఎందుకు నీకు ఎంతో జన్మ? మనిషిగా పుట్టినందుకు ఎవరికైనా సాయం చేయండి. థ్యాంక్ యూ. టాటా, బాయ్, సీ యూ.